రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరుకుంది. రాజమహేంద్రవరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు సందర్శించి సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఏడాదికి లక్షల పైబడి ఖర్చులు పెంచిందని, కనీసం అవసరాలు తీర్చుకోవాలంటే అంగన్వాడీలకు వేతనాలు పెంపు తప్ప మరో మార్గం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంతో పోలిస్తే కనీసంగా ఒక కుటుంబానికి నెలకు 10 నుంచి 15,000 రూపాయలు అదనంగా భారం. ఈ భారాలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే కడుతున్నామన్నారు. జగన్ ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెట్టమంటే అంగన్వాడీలు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని అనడం సబబు కాదని పేర్కొన్నారు. 24 రోజులుగా అంగన్వాడీల శాంతాన్ని చూశారని, ప్రభుత్వం అంగన్వాడీలను రెచ్చగొట్టినా ఇప్పటివరకు శాంతియుతంగానే పోరాడారని అన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, బి రాజులోబా, రామలక్ష్మి, మరియమ్మ, శాంతారత్నం, మున్ని పాల్గొన్నారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. అంగన్వాడీలు కోరుకుంటున్నట్టుగా వేతన పెంపు, కనీస వేతనం 26,000, గ్రాట్యుటీ అమలు చేయడం, మినీ సెంటర్లను పూర్తికాలం సెంటర్లుగా మార్చడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలని అవలంబిస్తోంది. సెంటర్లు పగలగొట్టించి భయభ్రాంతులు గురి చేయాలని ప్రయత్నించింది. అయినా కానీ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీల వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని, అలాగే మినీ సెంటర్లను పూర్తికాలం సెంటర్గా మార్చాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని, అది చేయకపోతే చేసేదాకా అంగన్వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.